హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్బి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడా. చికెన్ తీసుకుంటున్నానండి, బోన్లెస్ది. ఇంతే ఉండాలి పీసెస్, చిన్న చిన్నగా ఉంటే బాగుంటుంది. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఎంటీఆర్ వాళ్ళ చికెన్ మసాలా, కొంచెం ధనియాల పౌడర్, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి తీసుకుంటున్నాను ఇందులోనే. ఇప్పుడు అంతా బాగా కలిపేయాలి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తూ, లైట్గా, ఎక్కువ కాదు, లైట్గా యాడ్ చేస్తూ, మనం నార్మల్ పకోడాకి ఎలా అయితే డౌ ప్రిపేర్ చేస్తామో అలానే చేయాలి. వాటర్ అవసరం ఉంటే లైట్గా వేస్తూ కలిపేసుకొని ఇలా రెడీ చేసేసుకొని పెట్టేసుకుందాము. ఓకే అండి, రెడీ అయింది కదా, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ హెల్ప్తో ఇలా పకోడాలా వేసేసుకోవడమే అండి. ఈ పకోడాలు చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్లో తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగా వచ్చాయి నాకైతే. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చికెన్ పకోడా. టోటల్గా కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవడమే. అంతేనండి, చికెన్ పకోడా రెడీ.